నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తానంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? నీతో యుద్ధం చేసేవారితో నువ్వు యుద్ధం చేయకుండా మౌనంగా ఉండాలి. నేను తిట్టేవారితో నువ్వు తిట్టకుండా మౌనంగా ఉండాలి. అప్పుడు తిట్టేవారిని ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకి నష్టం జరిగింది అనుకోండి, మన కుటుంబ సభ్యుల్లో, నీ భార్యని నేను ఇబ్బంది పెడుతుంది, నీ భర్త నేను ఇబ్బంది పెడుతుంది, నీ కోడలు నేను ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ నిమిత్తం నువ్వు దేవుడి దగ్గర స్తుతులు చెల్లిస్తా ఉన్నావు. అప్పుడు వాళ్ళకి నష్టం వాటిల్లిద్దా? వాళ్ళకి నష్టం వాటిల్లి నీకు అన్నం వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళకి ఏ కాలో చేయకపోతే నీకు చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు దేవుడు. హృదయాన్ని మార్చి ఖచ్చితంగా వాళ్ళు మంచిగా మీతో స్నేహం చేయటం మొదలు పెడతారు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ మోకరించి, దేవా నాతో యుద్ధం చేసే వాళ్ళతో నీతో యుద్ధం చేస్తానన్నావు, ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయి, వాళ్ళు పడిపోవాలి, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలి, వాళ్ళ నోరు పడిపోవాలి అనకూడదు. మనం నిజంగా క్షమించాలి. వాళ్ళు ఏం చేయటున్నారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళని దురాత్మ పట్టుకుంది. తెలుసా మీకు ఆ విషయం? ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, మీకు చెప్తే మళ్ళీ చాలా లోతుకి వెళ్ళాలి. వాళ్ళ వెనక ఒక దురాత్మ ఉన్నాడు. ఎవరనుకుంటున్నా? ఆది సర్పం ఉందే, ఆ సర్పము దాని సమూహము వాళ్ళ వెనకాల నుండి నాటకాలు ఆడిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళలా తయారవుతూ ఉంటారు. ఆ దురాత్మ చేయించే కార్యాలు ఏంటో తెలుసా అండి? వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, కోపము, ద్వేషము, కలహము, మందు, అది మత్తు మందుకి అలవాటు చేయడము, దూషించటము, దమ్మపు మాటలు పలికించడం వాళ్ళ ద్వారా, ఇవన్నీ చేస్తా ఉంటాడు వాళ్ళ వెనకాల సాతాను. మీరెవరి వశంలో ఉన్నారు ఇప్పుడు? దేవుడి వశంలో ఉన్నారు. త్యాగమైన ప్రేమ ప్రేమించిన ఆ ప్రేమమయుడి చేతిలో మీరు ఉన్నప్పుడు, త్యాగమైన ప్రేమ ప్రేమిస్తూ మీరు కూడా వాళ్ళని వారి గురించి స్తుతిస్తా ఉన్నప్పుడు, వాళ్ళ లోపల ఉన్న సాతాను వెళ్ళిపోవాల్సిందే. ప్రతి సాతాను సమూహము వెళ్ళి పారిపోవాల్సింది యేసు నామములో. అందుకే వాళ్ళతో యుద్ధం చేసేవారితో ఆయన యుద్ధం చేస్తారు. మనతో యుద్ధం చేసేవారితో మనం యుద్ధం చేయకుండా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతిస్తా ఉండాలి.